నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారికి నిర్వహించిన పెద్దశేష వాహన సేవ నేత్రపర్వమైంది. నాగుల చవితి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం మలయప్ప స్వామివారిని ఉభయ దేవేర్లతో సహా పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన వాహన సేవను తిలకించిన భక్తులు పరవశులయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవల్లో తొలి ప్రాధాన్యం ఆదిశేషునికి దక్కుతుంది. తిరుమలలో జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. వారం రోజుల వర్షాల నేపథ్యంలో దాదాపు నిండిపోయాయి. గోగర్భన్ డ్యాం పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని వదిలారు. తాజాగా పాప వినాశనం గేటు కూడా తీశారు. మరోవైపు ఆకాశగంగా, కుమారధార, పసుపుధార జలాశయాలు కూడా నిండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున అర్చక స్వాములు స్వామివారికి పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని అర్చించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో నాగుల చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. చవితి నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ద్వారకా తిరుమలలో నాగుల చవితి పూజలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ద్వారకా తిరుమల ఆశ్రమం వీధిలో పుట్ట వద్ద ఘనంగా నాగుల చవితి పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు పుట్టపై పసుపు కుంకుమలు చల్లి నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా శేషాచల కొండపై పుట్ట వద్ద కూడా పూజలు నిర్వహించారు. అనంతరం పుట్టల వద్ద బాణసంచా కాల్చి సందడి చేశారు. కాళేశ్వర క్షేత్రంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. భారీగా తరలివచ్చిన భక్తులు పుట్టల వద్ద పూజలు చేశారు. అనంతరం పుట్టల్లో పాలు పోశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పుట్టల వద్దకు చేరుకొని పాలు పోశారు. ఏలూరు జిల్లా కైకలూరు ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. భారీగా తరలివచ్చిన భక్తులు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లను దర్శించుకున్నారు. పుట్టలో పాలు పోశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో స్థానికులు నాగుల చవితి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వీర్రాజు మామిడిలోని ఆలయం వద్ద పుట్టకు పూజలు చేశారు. మరోవైపు బిక్కవోలులోని శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పుట్ట వద్ద పాలు, పువ్వులు, పండ్లు ఉంచి పూజలు చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని శ్రీ పార్వతీదేవి సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు బారులు తీరారు. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోశారు. నాగశిలలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభాల వద్ద కార్తీక దీపాలు వెలిగించారు.